మీద అన్నారు కదా. లేకుంటే అప్పుడే మేము ఎండకి ఇబ్బంది పెట్టేటువంటి కాదు. నేను మంత్రి గారు ఏదో వస్తుందంటే నేను ఐ థాట్ మీరు అందరు అక్కడ ఉంటారు కూడా 4 o'clock అన్న. ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం తమ ఆధిపత్య పోరులో భాగంగా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై యుద్ధం ప్రకటింప చేయడంతో అంటే యుద్ధ ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఏదైతుందో దెబ్బతీసే విధంగా ఉందని చెప్పక తప్పదంటూ నేను. అంటే వాస్తవంగా అమెరికా నీతులు ఏదైతున్నదో తమకు తాము శాంతి కాముకులుగా తామే ఐక్యరాజ్య సమితికి ప్రతినిధులుగా ఆనాడు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారతదేశం ఏదైతున్నదో పాకిస్తాన్ పై ఒక విధంగా పూర్తి స్థాయిలో మనం విజయకేతనం ఎగురవేసేటువంటి ఒక పరిస్థితులు శాంతి పాఠాలు చెప్పడము, యుద్ధాన్ని నిలిపివేసే విధంగా ఏదైతుందో సంధి అనే నెపంతో ఏదైతుందో నిలుపుదల చేయటం అలా ఒక విధంగా భారతదేశం మనకు అందించిన అవకాశాన్ని మనం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. లేకుంటే అదర్వైజ్ ఆపరేషన్ సింధూర్ ఏదైతున్నదో పాకిస్తాన్ పై పూర్తిగా మనం ఆదినమే విజయకేతనం ఎగురవేసి ప్రపంచంలో ఇండియా చిత్రపటం గుర్తింపు పొందే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటాయి. అటువంటి అమెరికా ఈ రోజు ఏదైతున్నదో ఓన్లీ కేవలం వాళ్ళ ఆధిపత్య పోరులో భాగంగా వీళ్ళు ఇరాన్ పై దాడి, ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీని అంతం చేయడం, అంటే వాస్తవంగా ఏదైతుందో ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా వీళ్ళ శాంతిని నెలకొల్పడంలో భాగంగా మరి యుద్ధాన్ని ఎందుకు నివారించలేకపోయిందో అర్థం కాకుంటుంది. దాని ప్రతిగా ఇరాన్ ఏదైతున్నదో అమెరికా వార్ బేస్ ఎయిర్ బేసెస్ ఏదైతున్నదో అవన్నీ గల్ఫ్ దేశాలలో విస్తరింపబడి ఉండటంతో వీళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్ పై దాడి చేయడంతో ఆ ప్రభావం మనపై కూడా పడుతున్నది అంటూ నేను గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో. వాస్తవంగా గల్ఫ్ దేశాలు ఈ యుద్ధంతో వారికి ఏ విధమైనటువంటి సంబంధం లేకున్నప్పటికీ కేవలం అమెరికాకు అనుబంధంగా ఉంటున్నటువంటి ఒక దేశాలనే ఒక భావనతోని ఇరాన్ మరి గల్ఫ్ దేశాలపై అమెరికా ఎయిర్ బేసెస్ పై దాడి చేయడంతో ఆ ప్రభావం ఏదైతుందో మన భారతీయులపై కూడా పడుతున్నాయి మనం గమనిస్తామని చెప్పంటుంది. క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోవటం, ఇవాళ పెట్రోల్ డీజిలే కానీ కుకింగ్ గ్యాసే కానీ, కుకింగ్ గ్యాస్ ఎల్పిజి ఏదైతున్నదో ఇలా కమర్షియల్ మనకు అందుబాటులో లేకుండా అయిపోయింది. కమర్షియల్ ఏదైతుందో వాణిజ్య అవసరాలకు వినియోగించేటువంటి యొక్క గ్యాస్ ఏదైతున్నదో అది అందుబాటులో లేకుండా అయిపోయింది. దాని ప్రభావం కేవలం హోటల్స్కే పరిమితం కాకుండా వీళ్ళ విద్యార్థి వసతి గృహాలపై కూడా పడుతుంది మనం గమనిస్తే. వీళ్ళ ఆల్మోస్ట్ 140 to 160 రూపీస్ ఏకంగా పెరిగిపోవటం. ఇలా కుకింగ్ గ్యాస్ వంట ఇంధనం కూడా ఏదైతున్నదో 60 రూపాయలు పెరిగిపోవటం. ఇలా సామాన్యుడిపై ఏదైతుందో అది తీవ్రంగా ఆర్థిక భారం మోపుతుందని చెప్పాడు. తీవ్రంగా ఆర్థిక భారం మోపుతుంది. ఒకవైపు ధర పెరుగుదల, ఇంకోవైపు ఏదైతున్నదో కుకింగ్ గ్యాస్ బుకింగ్ కూడా మనకు లభించకపోవటం, వినియోగదారులు ఎంత ఇబ్బందులు పడుతుందో
మనకు తెలియంది కాదు. అంటే మళ్ళీ మన పురాతన దినాలు వంట చెరుకు పోయే పరిస్థితి వస్తుందా ఏంటి అనిపిస్తుంది. సరే పల్లెటూరులో వంట చెరుకు లభిస్తుంది కావచ్చు కొంతమేర, కానీ పట్టణాల్లో మనం వంట చెరుకు కూడా లభించే పరిస్థితి లేదని చెప్పడం గతానికి ఇప్పటి పరిస్థితి గమనిస్తే. ఏదైనా భారత ప్రభుత్వం మరి ఎల్పిజి గ్యాస్ ఏదైతుందో కొరత ఏర్పడకుండా అందుబాటులోకి రావడం ఒక అంశం. రెండోది ధరలు ఏదైతుందో అదుపులో ఉండే విధంగా. ఇలా పెట్రోల్ డీజిల్ ఏదైతుందో ఇలా మనకి ఇమీడియట్ భారం కనబడుకున్నా కానీ ఇలా పోస్ట్ వార్ ఎఫెక్ట్ ఏదైతుందో మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. పోస్ట్ వార్ ఎఫెక్ట్ ఏదైతుందో దీని ప్రభావం మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇలా వాహనానికి వినియోగించే ఇంధనం ఏదైతుందో మన నిత్యావసర వస్తువుల సరఫరా, ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నింటిపై కూడా పడే అవకాశం ఉందని చెప్పంటున్నా. మరొక రాబోయే సంవత్సర కాలం మన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని చెప్పండి. ఇలా భారత ప్రభుత్వం ఏదైతున్నదో ఇలా యుద్ధాన్ని నిలిపివేయటానికి మనవంతు బాధ్యతగా ఇవాళ మనకు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుల భారతీయులు మన తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు కూడా 1000 లక్షల సంఖ్యలో ఉండి ఉన్నారని చెప్పంటున్నా. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇక్కడ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆందోళనకు గురవుతున్నాయి. వాళ్ళ క్షేమ సమాచారాలు, వారికి కావాల్సిన ఒక రక్షణ ఏర్పాట్లు, అంటే వంట ఇంధనం ఏదైతే ఎల్పిజి కుకింగ్ గ్యాస్ ఏదైతే అందుబాటులో తేవడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత భావిస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరిగిన ధర భారం వినియోగదారులపై పడకుండా చూడాలని చెప్పంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఆ పెరిగినటువంటి ఒక భారం వినియోగదారులపై పడకుండా చూడాలి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కుకింగ్ గ్యాస్ మనం 500 రూపాయలకే బిలో పవర్టీ కుటుంబాలకు అందరికీ అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేతలపెట్టాం. కుకింగ్ గ్యాస్ అంటే 500 రూపాయలకు అధికంగా ఎంత మొత్తం చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డా కానీ అది వినియోగదారుడికి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేసే విధంగా కార్యక్రమం అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సరే ఈ మధ్య కొంత అమలు లోపల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదేమైనా ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఏదైతుందో ముఖ్యంగా మహిళలకు వంట చెరుకు ప్రధానం కాబట్టి ఆడబిడ్డలకు అండగా నిలిచే విధంగా ఈ 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ అందించే పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకమైన దృష్టిని నెలకొల్పి 500 కంటే అదనంగా, అంటే ఇప్పుడు అర్లియర్ ఇట్ వాజ్ 905 సంథింగ్, టుడే ఇట్ కేమ్ టు 965 సంథింగ్. అది 905 కానివ్వండి, 965 కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, ఎంతైనా కానీ 500 రూపాయల కంటే అధికంగా చెల్లింపు చేసేటువంటి ఒక మొత్తం ఎంతున్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భర్తీ చేసి మన వినియోగదారులకు అండగా నిలిచే ఒక బాధ్యత మన ప్రభుత్వంపై ఉన్నది. నాకు ఇప్పటికి గుర్తుంది, ఆనాడు 2005లో ఉమ్మడి రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అప్పుడు కుకింగ్ గ్యాస్ 50 రూపాయలు పెరిగింది. కేంద్ర ప్రభుత్వము కుకింగ్ గ్యాస్ 250 నుండి 50 రూపాయలు పెరిగే పరిస్థితి ఏర్పడితే ఆ పెంపు ఆర్థిక భారం వినియోగదారులపై పడకుండా ఆ 50 రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. అలా దేర్ వాజ్ నో సచ్ ప్రోగ్రామ్ ఎట్ ఆల్. అలాంటి ఏదైతుందో ఈ కుకింగ్ గ్యాస్ సబ్సిడైజ్డ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం వహించే కార్యక్రమం ఇది లేకుండా, కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో 50 రూపాయలు పెంపు చేయడం జరిగిందో యూపీఏ ప్రభుత్వం ఆనాడు, ఆ భారం వినియోగదారులపై పడకుండా, ఆడబిడ్డలపై పడకుండా
ఆడబిడ్డలపై పడకుండా రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ 50 రూపాయలు సిలిండర్ పెంపు ధరను ఏదైతుందో రాష్ట్రంతో భరించి ఇవాళ ఏదైతుందో మన రాష్ట్రంలో కమిట్మెంట్ ఉంది. మనది రాష్ట్రంతో మన కమిట్మెంట్ ఉంది. మనం 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ అందింప చేయడం ఏదైతుందో ఇట్ ఇస్ అవర్ కమిట్మెంట్. ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉన్న ప్రోగ్రామ్. ఏదైనా మహాలక్ష్మిలో భాగంగా ఉచిత రవాణా కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ ఇవాళ అమల్లో ఉన్నాయో, ఈ 500 రూపాయల వరకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ అందింపజేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంటే బాధ్యత అమలు ఉన్నది. కాబట్టి ఇవాళ పెరిగినటువంటి ఒక ఈ ఎల్పిజి కుకింగ్ గ్యాస్ ధర వినియోగదారుపై పడకుండా 500 పై పడే ఆర్థిక భారం మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల కానేలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉజ్వల్ పథకం మీద ఉందో వాళ్ళు ఒకటి ఏదో ఉంది 40 రూపీస్ సంథింగ్ దే ఆర్ రియంబర్సింగ్. కేంద్ర ప్రభుత్వం కూడా సిలిండర్ సబ్సిడీలో ఏదైతుందో 40-45 రూపాయలతో వాళ్ళు రియంబర్ చేస్తున్నారు. మనం కూడా ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వము ఈ 500 రూపాయల కంటే అధికంగా పడే భారాన్ని ఏదైతున్నదో వినియోగదారులకు మాసానికి ఆ మాసం వాళ్ళకు మనం రియంబర్స్ చేస్తడం మనకు బాధ్యతగా మరి ప్రభుత్వం ఏదైతుందో మరి ముందుకు పోయి ఆడబిడ్డలకు అండగా నిలవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో యుద్ధ నివారణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. వీళ్ళ పార్లమెంట్ సెషన్ ఈజ్ ఆన్. మీరు అవసరం అయితే పార్లమెంట్ లో తీర్మానం చేయండి. యు మేక్ ఎన్ అపీల్. ఇలా యుద్ధం నిలిపివేయబడే విధంగా భారతదేశం కోరుకుంటుందని చెప్పని మీరు పార్లమెంట్ లో తీర్మానం చేసి యు మేక్ ఎన్ అపీల్. ఇలా ఐక్యరాజ్య సమితికి ఏదైతుందో మనం అప్పీల్ చేసే బాధ్యత మనపై కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ 500 రూపాయల కంటే అధికంగా పడే భారం ఈ పెంపు ఇప్పుడు 60 రూపాయలు వచ్చిందే, అది ఇంకెంత పెరుగుతో కూడా తెలియదు. వీళ్ళు 60 రూపాయలు పెరిగింది ఈ 10 రోజుల్లో. రేపు ఇంకా ఎక్కడికి పోతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి అది 500 రూపాయల కంటే పెరిగే భారం ఎంతున్నా కానీ ఆ మొత్తం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు వినియోగదారులకు భర్తీ చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది. ఏదైతున్నదో మొత్తం ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలన్నీ కూడా ఒక విధంగా తీవ్రమైన ఒక ఆందోళనకు గురవుతున్నాయి. ముస్లిం దేశాలను కూడా ఈ అన్ని మతాలు అన్ని వర్గాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది పవిత్రమైనటువంటి ఒక మాసం. మన ఉగాది తెలుగు సంవత్సరం ఆరంభం. భారతదేశం మొదటి కూడా శాంతిని కోరుకునేటువంటి ఒక దేశంగా మనం ముందు నిలబడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం.